ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఒక లగ్జరీ కార్లో హై క్లాస్ సూట్ వేర్లో ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తున్నారనుకుంటే పొరపడినట్టే. ఆ కారు దిగుతున్నది కోటీశ్వరుడు కాదు, ఒక పారిశుద్ధ్య కార్మికుడు. రోడ్లు ఊడ్చే పని చేస్తూ ఏకంగా లగ్జరీ ఫార్చునర్ కార్లో డ్యూటీకి వచ్చే ఈ రియల్ లైఫ్ హీరో ఎవరు? సమాజం చిన్న చూపు చూస్తే వృత్తి చేస్తూనే కోట్లలో సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా ఎలా నిలిచాడు? ఈ సక్సెస్ జర్నీ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రియల్ హీరో పేరు శేషప్ప. కర్ణాటకలోని మంగళూరు దగ్గర ఉన్న బంట్వాళ మున్సిపాలిటీ పరిధిలో ఈయన నివసిస్తున్నారు. గత దాదాపు 3 దశాబ్దాలుగా అంటే 1996 నుంచి ఆయన మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా సిన్సియర్గా పనిచేస్తున్నారు. రోజు తెల్లవారుజామునే లేచి ఊరంతా పరిశుభ్రంగా ఉంచేందుకు తన వంతు బాధ్యత నిర్వహిస్తారు. అయితే తోటి కార్మికులు సైకిళ్లు లేదా బైక్లపైకి పనికి వస్తే శేషప్ప మాత్రం లగ్జరీ టయోటా ఫార్చునర్ కారులో వచ్చి తన పని తాను చేసుకుని వెళ్తుంటారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ మొదట ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత ఆయన్ని గౌరవిస్తారు. అయితే శేషప్ప జీవితం మొదటి నుంచి ఇంత సాఫీగా ఏమీ సాగలేదు. ఒకానొక సమయంలో ఆయన తీవ్రమైన మద్యానికి బానిసయ్యారు. సంపాదించేదంతా చెత్త అలవాట్లకే తగిలేస్తూ కుటుంబాన్ని గాలి కొదిలేశారు. ఆ సమయంలో ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన వ్యక్తి స్థానిక పోలీస్ అధికారి బెల్లియప్ప. ఎస్ఐ బెల్లియప్ప శేషప్పను పిలిచి, నువ్వు ఇలాగే తాగి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకుంటే నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని తీవ్రంగా మందలించారు. ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలు శేషప్ప గుండెల్ని తాకాయి. ఆ క్షణమే ఆయన జీవితంలో ఒక సరికొత్త శకం మొదలైంది. ఇకపై జీవితంలో ఎప్పుడు మద్యం ముట్టుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. చెడు అలవాట్లు మానేశాక శేషప్ప జీవితంపై ఒక స్పష్టత వచ్చింది. ఆయనకు చిన్నప్పటి నుంచే కార్లంటే విపరీతమైన ఇష్టం. కష్టపడి సంపాదించి ఎలాగైనా సొంతంగా కార్లు కొనుక్కోవాలని కలలు కన్నారు. ముందుగా మున్సిపాలిటీ జీతం, ఇతర పొదుపు ఆధారంగా బ్యాంక్ లోన్ తీసుకుని ఒక చిన్న ఆల్టో కార్ను కొన్నారు. ఆ తర్వాత తన కష్టాన్ని మరింత పెంచి సెకండ్ హ్యాండ్లో మహేంద్ర స్కార్పియో కార్ను అప్గ్రేడ్ అయ్యారు. ఇక చివరకు తన కష్టంతో పాటు వ్యాపార మెలకువలు నేర్చుకుని అందరూ కలలు కనే లగ్జరీ టయోటా ఫార్చునర్ కార్ను సొంతం చేసుకున్నారు. కష్టపడే తత్వానికి పట్టుదలకు నిదర్శనంగా ఆ కారు ఇప్పుడు ఆయన ఇంటి ముందు మెరుస్తోంది. అసలు కేవలం మున్సిపాలిటీ ఇస్తున్న జీతంతోనే ఇటువంటి లగ్జరీ కార్లు కొనడం సాధ్యమా అంటే ఖచ్చితంగా కాదు. శేషప్ప తన తెలివితేటలతో మరొక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఉదయం పూట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే ఆయన మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళలో పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆవులను పెంచుతూ పాలమ్ముతూ బిజినెస్ చేస్తున్నారు. ఈ పశువుల పెంపకం ద్వారా ఆయనకు నెలకు అదనంగా దాదాపు 40,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది. మున్సిపాలిటీ జీతం అటు పాడి పరిశ్రమ సంపాదన రెండింటినీ కలిపి తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ తన కలను నిజం చేసుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది చిన్న ఉద్యోగం చేయడానికి సిగ్గుపడతారు, కానీ నేను ఈ పని చేస్తున్నాను నలుగురు ఏమనుకుంటారు అని భయపడతారు. కానీ శేషప్ప మాత్రం పని ఏదైనా సరే అది పవిత్రమైనదైతే దాన్ని ప్రేమించి చేయాలి అంటారు. తాను మున్సిపాలిటీ వర్కర్ని అని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు. ఎండనక వర్షమనక కష్టపడి పనిచేస్తూ తన కాళ్ల మీద తను నిలబడమే కాకుండా తనకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఆయనను చూసి ఆ ఊరి ప్రజలే కాదు యావత్ సమాజం గర్వపడుతోంది. కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని శేషప్ప నిరూపించి చూపించారు.